అపర్ణ, అపర్ణ మర్దల్, అపర్ణ. అపర్ణ, అపర్ణ. ఎరా వెళ్ళిపోతానని బయలుదేరి మళ్ళీ వెనక్కొచ్చావేంట్రా? అడగగానే చెప్పేస్తారు మరి. నీతో అస్సలు చెప్పకూడదు. రేయ్, అడుగుతుంటే మాట్లాడవేంటి? వెనకెందుకు వచ్చావు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా అక్క? అబద్ధం చెప్పే. మన ఊరి ఇంటి అడ్రస్ మర్చిపోయానక్క. నిన్ను అడుగుదామని వచ్చాను. చాలే, వెటకారాలేపి నిజం చెప్పు. చిన్న లాటరీ ఒకటి తగిలిందక్క. అది ఇంట్లో ఉన్నప్పుడే తగిలింది కాబట్టి డబ్బు కూడా ఈ ఇంటి అడ్రస్కే వస్తుంది. నిజమా? రే, ఎన్ని కోట్లు తగిలిందిరా? అది సీక్రెట్. లాటరీ వాళ్ళు మనకు చెప్పరు, మనం ఎవరికి చెప్పం. వచ్చినప్పుడు సైలెంట్ గా తీసుకొని పోవాలి, అంతే. అలాగా? అయితే ఓకే. ఇదిగో చూడు, ఈ విషయం ఇంట్లో వాళ్ళకి అసలు తెలియనియద్దు. నీ మీదొట్టక్క, నేను చెప్పను కదా. నా బంగారు తమ్ముడు. కాకపోతే వాళ్ళను కంట కనిపెట్రోయ్. సరే అక్క. అక్క ఇదిగో అప్పటిదాకా ఈ బ్యాగ్ పట్టుకో. అటెక్కడికి రా? సెల్ ఫోన్ సిగ్నల్ లేదక్క. ఆ రూమ్ లోకి వస్తుందా? బయట బయట. వెళ్ళాయి. బాబోయ్, ఆ లాటరీ వస్తే మంచి వడ్డాణం చేయించుకోవాలి. బంగారాన్ని పక్కన పెట్టుకుని బంగాళాఖాతం మొత్తం వెతికినట్టు అయింది నా పరిస్థితి. ఈ అపర్ణే నా డ్రీమ్ గర్ల్ అని తెలియక ఎంత నరకం అనుభవించాను. దేవుడా, అపర్ణ నా డ్రీమ్ గర్ల్ గా ఇచ్చినందుకు థ్యాంక్స్. హే అపర్ణ మరదల్, నువ్విక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నా. ఏ ఆగాగాగాగా, ఏంటి బాధపడుతున్నావా? అలా అని భ్రమ పడుతున్నావా? అసలు నేనెందుకు బాధపడతాను? ఎవరి కోసం బాధపడతాను? నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే నువ్వు బాధపడుతున్నావని. అంటే కంట్లో నలక పడి కాస్త కన్నీళ్ళు వస్తే అది బాధపడినట్టేనా? నువ్వు కొంచెం ఎక్కువగా ఊహించుకుంటున్నావు. నేనేం బాధపడడం లేదు. ఏయ్, నా దగ్గర నీకు మొహమాటం ఏంటి? నిజంగా బాధపడితే చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పాలి? నువ్వు ఇళ్ళొదిలి వెళ్ళేటప్పుడు చెప్పే వెళ్ళావా? హ్యాపీగా బట్టలు సర్దుకున్నావు. మీ అక్క ఒక్కదానికి చెప్పి వెళ్ళావు. అయ్యో, ఇంట్లో ఒక మరదలుంది పాపం, రోజు తన కాఫీ దగ్గర నుంచి భోజనాల దాకా అన్ని తనే చూసుకుంటుంది. వెళ్ళేటప్పుడు తనతో ఒక మాట చెప్పి వెళ్దామని వెళ్ళావా? నేను చెప్పడానికి అర్థమైపోయింది. ఏం అర్థమైంది? మొత్తం మొత్తం అర్థమైపోయింది. అదే ఏం అర్థమైంది అని అడుగుతున్నా. చెప్పనా? చెప్పు. చెప్పేస్తున్నాను. అసలే బీపీలో ఉన్నాను, విసిగించుకో. వద్దు, నీ సుతుమెత్తని చేతికి దెబ్బ తగిలితే నేను తట్టుకోలేను. అందుకే చెప్తున్నాను. నువ్వు ఎందుకు ఏడ్చావో, ఎవరికోసం ఏడ్చావో తెలిసిపోయింది. చా, నిజమా? చెప్పు, నేనెందుకు ఏడ్చాను? బావ కోసం. జంటి, ఈ అర్జున్ బావ కోసం ఏడ్చావు. నేను వెళ్ళిపోయానన్న బాధతో ఏడ్చావు.